నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి, అంటే దానికి ముందు వాళ్ళ నాన్నగారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూడా ఈ పులివెందులు అనేది కంచుకోట. బట్ అక్కడి నుంచి ఇప్పుడు జగన్ ఫ్యామిలీకి ఎదురుగాలి వీస్తోంది. మరి దాన్ని భారతి ఎలా అడ్డుకుంటారు? చాలా విషయాలు భారతీయ చేశారని చెప్పేసి చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. మరి ఈ ఎదురుగాలిని భారతి అడ్డుకుంటారా? అడ్డుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. పులివెందుల్లో ఎదురుగాలి వీస్తోంది జగన్మోహన్ రెడ్డికి అంటున్నారు, కానీ పులివెందుల్లో ప్రతి ఇంటింటికి వెళ్తున్నారు భారతి. ఇంతకుముందు ఒక చోటు ఉండి ప్రసంగించేవాళ్ళు ప్రచార సభల్లో, బట్ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి అన్నీ చెప్పడం, బుజ్జగించడం, బతిమాలు కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఈ ఎదురుగాలిని భారతి అడ్డుకోగలరా? అడ్డుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఆవిడ? సరే, ఇప్పుడు అక్కడ పులివెందులు అనేది రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఒక అడ్డ, అక్కడ వేరే వాళ్ళకి స్థానమే లేదు, ఇలాంటివన్నీ కూడా వినిపించేది. ప్లస్ అక్కడ ఉండేటువంటి ఓటర్లు కానీ, అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ వైఎస్ ఫ్యామిలీని ప్రశ్నించడానికి కూడా కొంతమంది భయపడుతుంటారు. మరి కొంతమంది ఏమో విపరీతంగా ప్రేమిస్తూ ఉంటారు. అంటే ప్రేమించేదానికన్నా కూడా ఎక్కువ ప్రేమిస్తుంటారు. దాన్ని ఏమంటారంటే అతి ప్రేమ అంటారు. అతిగా ప్రేమిస్తుంటారు కొంతమంది. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా అక్కడ ఉంటారు. అందుకే వైఎస్ ఫ్యామిలీ గురించి మాట్లాడితే కనుక వాళ్ళు అసలు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు అక్కడ అనేది సోషల్ మీడియాలో చూసినా అర్థం అవుతుంది. అది సోషల్ మీడియాలో కామెంట్లు కానీ, వాళ్ళు ఎవరన్నా వైఎస్ రాజశేఖర రెడ్డిని కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ, లేదా భారతిని కానీ వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి విధానపరమైనటువంటి అంశాల్లో వ్యతిరేకంగా మాట్లాడినా, లేదంటే అభ్యంతరం పెట్టినా, లేదంటే ఏమైనా ఉంటే కనుక లోపాలు వాటిని ఎత్తి చూపినా కానీ ఎవరైతే అలా ఎత్తి చూపిస్తారో వాళ్ళని వెంటాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో కూడా. కాబట్టి అతి ప్రేమ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, అలాగే భయంతో ఉండేవాళ్ళు మరి కొంతమంది ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటారు. సరే, ఇక ఎవరైతే మనకెందుకులే అని చాలామంది ఉంటారు చాలా కాన్స్టిట్యున్సీల్లో. బట్ అక్కడ మాత్రం ఆ గట్టును ఉంటావా లేదంటే ఈ గట్టును ఉంటావా అనే యాంగిల్లో చాలామంది ఉంటారంట అక్కడ ఉన్నటువంటి ఓటర్లు. అందుకే ఇప్పటి వరకు తిరుగులేని విధంగా పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ హవా కొనసాగిస్తూ వచ్చింది. అక్కడ విజయం నుంచున్నా, రాజశేఖర రెడ్డి నుంచున్నా, జగన్మోహన్ రెడ్డి నుంచున్నా, ఎవరి నుంచున్నా కానీ అక్కడ హవా కొనసాగుతూ వచ్చింది. ఇప్పటి వరకు పులివెందుల చరిత్రలో ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు భారతిరెడ్డి ఏ విధంగా అయితే అభ్యర్థిస్తున్నారో ఆ తరహా ప్రచారం గతంలో ఎప్పుడు జరగలేదు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ వివేకానంద రెడ్డి బతికున్న రోజుల్లో ఆయన పులివెందుల సంబంధించి అందరినీ కూడా ఆయన ఒక చోట చేర్చి మాట్లాడేవాళ్ళు. గ్రామంలో ఆయనకి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయనే మొత్తం పులివెందులకు సంబంధించినటువంటి గ్రౌండ్ క్షేత్రస్థాయి అన్ని ఆయనే చూసేవాళ్ళు అని చెప్పి చెబుతుంటారు. సో కాబట్టి ఎప్పుడు కూడా వైఎస్ ఫ్యామిలీలో ఉండేటువంటి మహిళలు బయటకు వచ్చి ఇంటింటికి తిరిగి పులివెందుల్లో, ఎస్పెషల్లీ మిగతా చోట్ల పులివెందుల్లో ఇంటింటికి తిరిగి అభ్యర్థించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ ఎలక్షన్ మాత్రమే వైఎస్ ఫ్యామిలీలో ఉండేటువంటి మహిళలు కూడా ఇంటింటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి ఎస్పెషల్లీ భారతిరెడ్డి గతంలో ప్రచారం చేశారు. పులివెందుల్లో గత ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. కానీ ఈ తరహాలో ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఇంతలాగా చేయలేదు. ఈసారి మాత్రం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆవిడ కొంగుబట్టి ఓట్లు అడుగుతున్నారు. ప్లస్ వివేకానంద రెడ్డి మర్డర్ సంబంధించి నేరస్తుల్ని కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు ఆడ. కాబట్టి న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది అని చెప్పి షర్మిల చాలా దూకుడుగా వెళ్తున్నారు. ఇంకొక వైపు ఏమో సునీతారెడ్డి, అలాగే వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, వీళ్ళందరూ కూడా పులివెందుల్లో కడప జిల్లాలో పోయి అక్కడ ఉండేటువంటి ప్రజలకి చెప్తున్నారు, మాకు ప్రజాకోర్టులో న్యాయం చేయండి, మాకు న్యాయస్థానంలో న్యాయం జరగలేదు, జగన్మోహన్ రెడ్డి నేరస్తులను కాపాడుతున్నారు, వివేకానంద రెడ్డిని మర్డర్ చేసినటువంటి వాళ్ళని, మర్డర్ చేయించినటువంటి వాళ్ళని వెనకేసుకుని వస్తున్నాడు, మీరు ఆలోచించండి అని చెప్పి పదే పదే వాళ్ళు ప్రాధేయపడుతూ అడుగుతున్నారు. కొంగుజాచి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. ఆ కొంగుజాచి ఓట్లను అడగడం అనేది ఒక పెద్ద సెంటిమెంట్గా కడపలో ఇప్పుడు పనిచేస్తుంది. దాంతో అవినాష్ రెడ్డి వాళ్ళ
పరిస్థితి ఏంటంటే ఎంపీగా గెలుస్తాడా లేదా అనేటువంటి పరిస్థితికి వచ్చింది. టైట్ ఫైట్ నడుస్తుంది అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇక పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేదా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం కాకపోయినప్పటికీ మెజారిటీ తగ్గేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. ఎందుకంటే వైనాడ్ పులివెందులు అంటూ తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున ప్రచారం చేస్తుంది. ఆ క్రమంలో ఇప్పటివరకు అయితే ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి అని అయితే మనం చెప్పలేం, కానీ బట్ భారతీ రెడ్డి వెళ్ళి ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కనుక మనం గమనిస్తే డెఫినెట్గా వ్యతిరేక పవనాలు అక్కడ వీస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని నిలదీసేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అండర్ గ్రౌండ్లో ఏదో మార్పు అయితే కనిపిస్తూ ఉంది. ఆ మార్పు మెజారిటీని తగ్గిస్తుందా లేదంటే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తుందా అని అంటే ఓడించేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు, కానీ భారీగా మెజారిటీని అయితే తగ్గించేటువంటి అవకాశం ఉందని చెప్పి అక్కడ ఉండేటువంటి ఓటర్ల నాడిని తెలుసుకున్నటువంటి కొంతమంది చెప్తున్నారు. ఎందుకనంటే భారతిరెడ్డి ఇంటింటికి తిరుగుతున్నటువంటి క్రమంలో మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పండి అమ్మా, మా భూముల మీద మా పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో ఏంటమ్మా, మీరు జగనే చెప్పండి అని చెప్పి అభ్యర్థిస్తున్నటువంటి ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. బయటికి రానటువంటి వీడియోలు చాలా ఉన్నాయి అలాంటి. ఆ తర్వాత నిన్నగాక మొన్న ఆల్రెడీ అది పులివెందుల ప్రచారం అయిపోయింది. ముగింపు రోజున ఆవిడ ఇంటికి వెళ్ళి అడిగితే మాకు పథకాలు రావట్లేదు, మాకు అమ్మఒడి రావట్లేదు, పథకాలు రావట్లేదు అని అంటే ఆవిడ ఏం మాట్లాడకుండా వివరాలు రాసుకోండి అని చెప్పి అక్కడ ఉండేటువంటి పిఏకి చెప్పారట. మేము ఇస్తున్నాం కదమ్మా అందరూ బాగున్నారు కదా అని చెప్పి అన్నారట ఈవిడ. అనగానే అక్కడి నుంచి ఏంటమ్మా బాగుండేది, మాకు అసలు ఏం వస్తున్నాయి ఏమి రావట్లేదు కదా, మీరు అసలు ఏమి ఇస్తున్నారు మాకు అని చెప్పి ఆవిడ అక్కడ ఉండేటువంటి లేడీస్ ఈవిని నిలదీశారండి. అదొక వీడియో బయటకు వచ్చింది నిన్న. అంటే ఒక స్కీముల విషయంలో కూడా పెన్షన్ల విషయంలో కూడా అందరికీ అందలేదు. కడపలో ఉండే పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే లబ్ధి పొందలేదు అందరూ, సంక్షేమ పథకాలు అందరికీ అందలేదు అనేది ఆ వీడియోని చూస్తే అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, నేను ఇచ్చినటువంటి పథకాలు అన్నిటితోటి అందరూ సుభిక్షంగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి నాకు ఓటేయండి అంటున్నాడు. విచిత్రమైనటువంటి పరిణామం అది. నా పాలన బాగుంటేనే ఓటేయండి అని చెప్పి అడుగుతున్నారు. దాన్ని ఏదో ఒక హీరోయిజంగా ప్రచారం చేస్తున్నారు శ్యామల లాంటి నటులు. ఆయన పాలన బాగుంటేనే ఓటేస్తారు, నువ్వు ఆయన అడిగినా అడగకపోయినా. ఆయన ఏదో కొత్తగా నా పాలన నచ్చితే మీరు ఓటేయండి అని ప్రత్యేకంగా అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు. పాలన బాగలేదని డిసైడ్ అయిన తర్వాతనే నీకు వ్యతిరేకంగా ఓటేస్తారు. అలా అడగడం దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని శ్యామల చెప్తుంది. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే వీళ్ళు కేవలం ప్రచారం మీద నమ్ముకున్నట్టు అనిపిస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో పులివెందుల్లోనే ఎప్పుడూ లేని విధంగా ప్రజలే తిరగబడుతున్నారంటే ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా ఆయన బస్సు మీద రాళ్ళు వేశారు, టమాటోలో రాళ్ళు వేశారు, ఆయన అడ్డుకున్నారు. ఇప్పుడు భారతిరెడ్డి వెళ్తే అనేక మంది ఆవిడని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆ జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీరు తీసేపిస్తారా లేదంటే ఏమి సమాధానం చెప్పట్లా ఆవిడ. తీసేపిస్తానో జగన్ తోటి మాట్లాడతానో ఏమి చెప్పట్లా. ఈ సంక్షేమ పథకాల విషయంలో మాత్రం నేను పరిశీలిస్తానని చెప్పి చెబుతున్నారు. కొంతమంది ఫెరోషియస్గా ఎదురు తిరిగి అడిగినటువంటి వాళ్ళని పేర్లు రాసుకొని ఎంక్వైరీ చేయండి అని చెప్పి చెప్తున్నారట. దాంతో వాళ్ళు భయపడే పరిస్థితి. అసలు ఏం పేర్లు ఎంక్వైరీ చేయమంటున్నారు, ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ చేసి ఏం చేస్తారో, పిల్లల్ని ఏం చేస్తారో, ఇంట్లో వాళ్ళని ఏం చేస్తారో పిల్లల్ని అనే భయం అక్కడ నెలకొంది. అంటే భారతిరెడ్డి ప్రచారం పాజిటివ్ కాకుండా నెగిటివ్ యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. సో మొదటి నుంచి కూడా వైసీపీ నాయకులు ఏం చేసినా బూమరాంగ్ అవుతుంది. మరి ముఖ్యంగా పులివెందులే కంచుకోట అడ్డా వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి, ఈవెన్ ముఖ్యంగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి అయితే అది అడ్డానే చెప్పుకోవాలి. మరి పులివెందుల నుంచి ఎదురుగాల్ని భారతి ఎలా గట్టెక్కేలా చేస్తారు ఏంటి, లేదంటే అక్కడ ఉన్నటువంటి పీపుల్ అడిగిన దానికి సంబంధించి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. మరి ఈ ఎదురుగాల్ని తట్టుకోలేక కావడం కూడా సైలెంట్గానే అయిపోతారా ఏంటనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరావు గారు. థ్యాంక్ యూ.